నాగావళి హోటల్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే దివంగత నాయకురాలు వరద సరోజిని భర్త వరద వెంకట్రాజులకి వచ్చిన కష్టం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రోజులు కావస్తూ ఉంది. కానీ ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ప్రస్తుతం కూతుర్లు సంరక్షణలో ఉన్న తండ్రికి వచ్చిన ఈ కష్టంపై ఆమె చిన్న కూతురు రాధమంత ఉన్నారు. తండ్రిని అల్లార ముద్దుగా చూసుకోవాలని ఆమె తపన నెరవేరుతుందా? ఆ తండ్రికి వచ్చిన కష్టం ఏంటి, ఎందుకు ఇటువంటి సమస్య ఆయన వెంటాడుతుందా అన్న విషయం ఆమెను అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక అల్లార ముద్దుగా పెంచారు, మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేశారు, అదేవిధంగా మంచి లైఫ్ ఇచ్చిన నాన్నకి చివరి రోజుల్లో ఇటువంటి కష్టం వచ్చిందని ఎప్పుడైనా చిన్న కూతురుగా భావించావా? మళ్ళీ ఆయనకి సేవలు చేసే అదృష్టం కలిగించని భావించారు? లేదండి, నాన్నగారిని పరిస్థితుల్లో చూస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా రాయల్గా లైఫ్ అంతా లీడ్ చేశారు. ప్లాన్డ్గా పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్ ఇచ్చి మేము అందరం బాగా సెటిల్ అయ్యాము, ఇంక్లూడింగ్ మై బ్రదర్. అందరినీ టేక్ కేర్ చేశారండి నాన్నగారు. బట్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయన ఒక అనాథలాగా బయట ఉంటూ ఆయనకి ఎవ్వరూ లేకుండా ఈ పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదండి. సో ముగ్గురు కూడాను నాన్నగారు మంచి లైఫ్ ఇవ్వాలని పెంపకంలో కూడాను ఎక్కడ లేవి అన్నది లేకుండా ఉన్న దాంట్లో ఉన్నత చదువులు చదివించగా చివరాంకంలో కూడా అందరూ ఒక చోట ఉండాలని ఒక కళకు అన్నారు. ఆ కళకి ఒక నిర్మాణం కూడా తలపెట్టారు. అది కూడా అర్థాంతంగాని ఎక్కడ ఈ హెల్దీ రిలేషన్స్లో ఇటువంటి ఒక బీజం పడే పరిస్థితి? సార్, ఇట్స్ అ లాంగ్ స్టోరీ. నేను ఐ డోంట్ బోర్ యూ, కానీ మేము మా ముగ్గురు మధ్యన పిల్లల మధ్యన మాకు ఎప్పుడూ కూడా అభిప్రాయ భేదాలు ఏమి ఉండేవి కాదండి. వి వేర్ టుగెదర్ త్రూ అవుట్. అయితే నాన్నగారు ముందు నుంచి కూడా మా మదర్ ఎమ్మెల్యేగా చేశారు, మీకు తెలుసు. హీ ఆల్వేస్ బిలీవ్డ్ అనమాట, ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి అని. అమ్మని కూడా ప్రోత్సహించి పాలిటిక్స్లో పంపించి ఆమెను ఎమ్మెల్యేగా చేసి అదంతా మీకు తెలిసిందే. అలాగే నాన్నగారు నాకు మా సిస్టర్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ మా బ్రదర్తో పాటు త్రూ అవుట్ హిజ్ లైఫ్ హీ హ్యాస్ గివెన్ అస్ దట్ ఆపర్చునిటీ అండి. ఆడపిల్లలు కొడుకు అన్నటువంటి భేదం లేకుండా ముగ్గురు కొడుకుల్లా పెంచినటువంటి ఒక అట్మాస్ఫియర్ నాన్న తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్, యు నెయిల్డ్ ఇట్. నాన్నగారు అలాగే పెంచారండి. ఫ్రీడమ్, ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్ అన్నీ అలాగే ఇచ్చారు. అదే కాకుండా మాకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాన్నగారు స్థాపించారండి. ఇప్పుడు హోటల్ నాగావళి ప్రాపర్టీ ఈజ్ అన్ అసెట్ ఆఫ్ కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. నాన్నగారు 1985లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ ల్యాండ్ బిల్డింగు అది ఫ్లాగ్షిప్ హోటల్ ఫర్ కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు 40 ఏళ్లుగా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో హోటల్ నాగావళి మా కంపెనీ రికార్డ్స్లో అది ఫిక్స్డ్ అసెట్, అండ్ ద కంపెనీ ఈజ్ పేయింగ్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ అ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫర్ లాస్ట్ 40 years అండి. ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ లేదు అని అనడానికి ఎవరికి హక్కు లేదు. ఈ రోజు కూడా మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లాగిన్ అయ్యి కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే అక్కడ మనది మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయండి. చూస్తే కనుక నాగావళి హోటల్ కోసమే ఈరోజు ఈ వివాదం తెరపైకి వచ్చిందా, లేకపోతే స్థిరాస్తుల పంపకంలో ఆడపిల్లలకి ఇవ్వకుండా తానే సొంతం చేసుకోవడానికి మీ బ్రదర్ ఏమైనా స్కెచ్ చేశారనుకుంటున్నాను? సార్, నేను బ్రదర్ని బ్లేమ్ చేయాలి అని కాదు. బికాజ్ మేము ఒక చాలా మోర్ దెన్ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక స్నేహం, మంచి గుడ్ ఫ్రెండ్స్ లాగా పెరిగాము. మరి ఇలాగ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఇట్లా అవ్వడానికి ఎవరు కారణం అనేది నేను చెప్పలేను. బట్ ఒక దురుద్దేశం అయితే వాళ్ళల్లో కలిగిందండి. నాన్నగారు మాకు ఈక్వల్గా షేర్స్ ఇచ్చారండి. ముగ్గురు పిల్లలకి ఈక్వల్గా షేర్స్ కంపెనీలో ఇచ్చారు. నాన్నగారు కొంచెం పర్సంటేజ్ ఉంచుకున్నారు, మా ముగ్గురికి ఈక్వల్గా ఇచ్చారండి. ఆ తర్వాత ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఫాదరు మనము అవుట్సోర్స్ చేసి మనం ఒక మంచి మేనేజ్మెంట్ కంపెనీకి ఇద్దామని ఒక లీజ్ ప్రిపేర్ చేశారండి విత్ స్ప్రీ హోటల్స్ ఇండియా లిమిటెడ్. సో దానికి మా బ్రదర్ కూడా ఒప్పుకొని ఇద్దరు కలిసి ఆ ఒప్పందంకి వచ్చారండి. తర్వాత ఒక ఫ్యూ డేస్ మన కాంట్రాక్ట్ చేసిన ఫ్యూ డేస్లోనే మనసు మార్చుకున్నారు మా బ్రదర్. మార్చుకొని నాన్నగారితో గొడవ పడ్డారు. ఆ గొడవ పడిన క్రమంలో నాన్నగారిని చాలా వాళ్ళు అంటే
ఐ డోంట్ నో హౌ టు యూస్ ద వర్డ్, బట్ మానసికంగా హింసించారండి. దానికి ఫస్ట్ ఏం చేశారంటే మా కంపెనీ రికార్డ్సు, ప్రాపర్టీ రికార్డ్సు నాన్నగారు దగ్గర ఉంటాయండి. ముందు అవి తొలగించేశారు ఆయన రూమ్లోంచి. ఆయన ఒక షాక్కి గురయ్యారండి. తర్వాత నాన్నగారు ఫోన్లో కాంటాక్ట్స్ రిమూవ్ చేసేయడం, హోటల్లో ఆపరేషన్స్లో మనకి క్యాష్ కలెక్షన్సే అన్నీ తీసుకుంటూ బ్యాంక్స్లో డబ్బులు వేయకుండా నాన్నగారిని అలాగే ఇబ్బంది పెట్టారు. నాన్నగారు క్వశ్చన్ చేస్తే ఆయన్ని కొంచెం భయపెట్టడం అలా జరిగిందండి. నాన్నగారి దగ్గరే ఒక ఎప్పుడు 24/7 కేర్ టేకర్ ఉంటారు. ఆ అబ్బాయిని కూడా కొట్టి ఆ అబ్బాయిని కూడా ఇచ్చేయగా నాన్నగారు చాలా ఎందుకు అంత పరిణామం ఎందుకు చోటు చేసుకోరు? 2008లో అమ్మగారు చనిపోయిన తర్వాత 2023లో వరకు కొడుకు దగ్గర ఉన్న తండ్రికి వారిద్దరి మధ్యన ఈ గ్యాప్ రావడానికి గల కారణం ఏమైనా ఇప్పటికైనా మీకు అసలు అంతు చిక్కిందా? సార్ నేను ఒకటే అనుకుంటున్నాను, ఇట్ కుడ్ బి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఐ మీన్ ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వాలి ఆస్తి అని ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుండొచ్చు. లేకపోతే పక్కన చాలామంది గుంటనక్కలు చేరి మా బ్రదర్ మనసు మార్చి ఉండొచ్చు. కానీ ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది. మీ అమ్మగారు మనవడైన ఆశీస్కి నాగావళి హోటల్పై వీలునామా రాశారు. అది మీ నాన్నగారికి తెలిసి జరిగిందా, లేకపోతే మనవడికి నాన్నమ్మ రాసిన ఆస్తి వివాదం బయటకు వచ్చిన తర్వాతే ఫ్రెండ్స్లా ఉన్నటువంటి అన్నదమ్ముడు అక్కచెల్లెల మధ్యన ఇటువంటి వివాదానికి కారణమే? అమ్మగారు వీలునామా రాశారండి. అయితే మదరు వీలునామా రాసి వెంటనే 2008లో పోతే 2009లోనే మా నాన్నగారు అమలుపరిచారండి. వీలునామా ప్రకారం, దట్ ఈస్ ద ఒరిజినల్ విల్ విచ్ మై మదర్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్. సో ఆ విల్ ప్రకారం మా మదర్ కంపెనీలో షేర్స్ నాకు మా సిస్టర్కి రాశారు. అవి నాన్నగారు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ద్వారా మాకు షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. త్రూ ట్రాన్స్మిషన్ అంటారండి. మా బ్రదర్కి ఒక అనంతపల్లి వారి స్ట్రీట్లో సైట్ రాశారు మా మదరు, అది మా బ్రదర్కి ఇచ్చారండి. తర్వాత మిగతా టానిజిబుల్ అసెట్స్ అండ్ యూనో గోల్డ్ అలాంటివి ఎవరెవరి పేరు మీద అలాగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి నాన్నగారు మదర్ పోగానే ఆ విల్లుని ఎగ్జిక్యూట్ చేశారండి. సో 2024లో ఒక కొత్త వీలునామాని బయటపెట్టి మా మదరు తన ఆస్తిని మనవడికి రాసినట్టు క్రియేట్ చేశారు. అంటే ఆ ఆస్తి అంటే స్పెసిఫిక్గా నాగావళి హోటలేనా, ఇంకేమైనా ఉందా? హోటల్ నాగావళి స్థలం ఏదైతే ఉందో అండి, అందులో అరౌండ్ 1600 to 1800 స్క్వేర్ యార్డ్స్ నాన్నగారు 1977లో మదర్ పేరు మీద కొంచెం భూమి, తర్వాత నాన్నగారు మేనల్లుడి పేరు మీద కొంచెం భూమి, తర్వాత గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా మున్సిపాలిటీ నుంచి కొంచెం భూమి, ఈ 3 ప్లాట్స్ కలిపితే హోటల్ నాగావళి బిల్డింగ్ అండి. ఇది నాన్నగారు 1977లో కొన్నాక 1985లో కంపెనీ స్థాపించినప్పుడు మా మదర్కి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో షేర్స్ ఇచ్చి ఆ ల్యాండ్ని కంపెనీ తీసుకోవడం జరిగిందండి. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఎలా దక్కలేదు? ఇప్పుడు వీలునామా మా అబ్బాయి పేరు రాశారని మీ బ్రదర్ స్పెసిఫిక్గా డాక్యుమెంటేషన్ చూపుతున్నారు. ఆ డాక్యుమెంట్లు ఒరిజినల్ భావిస్తున్నారా, లేకపోతే ఏమైనా క్రియేషన్గా మీరు ఏమైనా పరిణామాలు తీసుకుంటారు? సో సేల్ డాక్యుమెంట్స్లో మదర్ పేరు ఉంది, కానీ ఆ కంపెనీకి ఆవిడ ఇది అసెట్గా ఆవిడ ఇచ్చి ఆవిడ షేర్స్ తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు కంపెనీ ఓన్స్ దట్ ల్యాండ్, ఎవరు ఇండివిజువల్ ఓన్ చేయడానికి లేదండి. ఎప్పుడైతే మదరు ఇన్ లియూ ఆఫ్ షేర్స్ ఆ ల్యాండ్ ఇచ్చారో ఆ రోజే మదరు దాని ల్యాండ్ మీద కోల్పోతారు హక్కు, బట్ ఆవిడ షేర్స్ వరకు ఆవిడ ఇవ్వగలుగుతారు. ఆ షేర్స్ మాకు నాన్నగారు మదర్ ఒరిజినల్ విల్ ప్రకారం ఆల్రెడీ కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఒక వైట్ పేపర్ విల్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఈవెన్ నోటరీ ఆర్ స్టాంప్ పేపర్ ఆర్ ఎనీథింగ్, అది ఒక ఫేక్ డాక్యుమెంట్తో సివిల్ కేస్ అయితే వేశారు. వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మ్యాటర్ ట్రయల్లో ఉంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్. బట్ ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ స్టేటస్ క్యో అండ్ లెటింగ్ ద కంపెనీ రన్ ద ఆపరేషన్స్, దే హ్యావ్ ఇల్లీగల్లీ టేకెన్ ఓవర్ ద కంపెనీ. వాళ్ళు ఒక ప్రొప్రైటరీ కన్సర్న్ ఈ ఒక విల్లు చూపించి ఒక ఫేక్ కన్సర్న్ రిజిస్టర్ చేసుకొని దాని మీద లైసెన్సెస్ సంపాదించారండి. మెయిన్గా మాకు జరిగిన ఇంకొక పెద్ద నష్టం ఏంటంటే, మా హోటల్ నాగావళి మీకు తెలుసు, ఫర్ లాస్ట్ ఆల్మోస్ట్ 38 years ఇట్ ఈస్ బీన్ అ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్. దానికి ఒక ట్రేడ్ లైసెన్సు మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ లైసెన్స్ మా నాన్నగారి పేరు మీద ఉందండి. ఆ ట్రేడ్ లైసెన్స్ని
మా ప్రమేయం లేకుండా, నాన్నగారు పర్మిషన్ లేకుండా, కంపెనీ రిజల్యూషన్స్ లేకుండా వాళ్ళు రికార్డ్స్లో మా మేనల్లుడి పేరు మీద, ఆశీష్ పేరు మీద రాయించుకోవడం జరిగిందండి. ఆ ట్రేడ్ లైసెన్స్ బేసిస్ పెట్టుకొని జిఎస్టీ, లేబర్ లైసెన్సు అవి సంపాదించారండి. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కేవలం నాగావళి హోటల్ కోసం అన్నదమ్ముడు అక్కచెల్లెళ్ళ మధ్యన తగాదా సృష్టించడంతో పాటు 3 పిల్లలు భవిష్యత్తులో బాగా స్థిరపడ్డారని ఒక తండ్రి కల చెదరడానికి కారణమైందా? డెఫినెట్లీ అండి, దట్స్ అ వెరీ సాడ్ థింగ్. నాన్నగారికి ఈ వయసులో అసలు ఇలాంటి కష్టం రాకూడదు. మీ నాన్నగారు మాకు షేర్స్ ఇచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా ఇది ఆస్తి మాది అన్నట్టు మేము ఆయన నాన్నగారు ఇస్తే తీసుకోవడమే కానీ ఒక్కరోజు కూడా నేను కానీ మా సిస్టర్ కానీ అడగలేదండి. ఇవే కాదండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో కూడా నాన్నగారు మాకు ఈక్వల్ రైట్స్ కల్పించారండి. హీ బిలీవ్స్ ఇన్ ఉమెన్స్ ఈక్వల్ రైట్స్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉమెన్స్ బిల్ పాస్ చేస్తానంటున్నారు. ఏమంటే బిల్స్ పాస్ చేస్తే అవ్వదండి, మన ఇంట్లోనే మనం అది అమలుపరచాలి. నాన్నగారు ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్, ఈక్వల్ రైట్స్ ఇన్ ప్రాపర్టీ, ఈక్వల్ రైట్స్ ఇన్ ఆపర్చునిటీ, ఈక్వల్ రైట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నీ మాకు ఇచ్చారు. మగపిల్లడితో సమానంగా ఆడపిల్లలకి ఇచ్చారండి. అది దట్ ఈస్ హిజ్ క్యారెక్టర్, దట్ ఈస్ హిజ్ నోబుల్ థాట్. కానీ ఇంత సంపన్నుల కుటుంబంలో ఆస్తి కోసం ఆప్యాయతలు అభిమానాలు కూడాను ఈరోజు పక్కన పెట్టి గుమ్మనంగా జీవనం సజావుగా బాగా సాగుతున్నటువంటి కుటుంబంలో ఈరోజు ప్రతి ఒక్కరూ చర్చనీయ అంశంగా మారినటువంటి పరిణామాలు బాధ అనిపించట్లేదు? చాలా బాధగా ఉంది. ఇలాగా కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది, ఇట్లాగ ప్రెస్లో రావాల్సి వస్తుంది. కానీ బిఫోర్ దిస్ అండి, మేము ఈ వాట్ ఎవర్ ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది మేము పెద్ద మనుషుల్ని, మా స్నేహితుల్ని, చుట్టాలని అందరినీ కూడా అప్రోచ్ అవ్వడం అయితే జరిగిందండి. అది ఎందుకు సెటిల్ కాలేదంటే మా బ్రదరు తనకే అంత కావాలని భీష్మించి కూర్చున్నాడు, అందుకు సెటిల్ అవ్వలేదు. నాన్నగారిని బాగా చూసుకుని ఉంటే, నాన్నగారిని గౌరవించుంటే, నాన్నగారు ఇలా ఇంటి నుంచి బయటికి రాకపోయి ఉంటే, నేను మా అక్క అసలు ఇలా మేము కానీ బయటకు వచ్చి చెప్పే పరిస్థితే లేదండి. మేము కష్టపడ్డాము, మా భర్తలు కష్టపడ్డారు, మేము సెటిల్ అయ్యాము, మాకు ఉంది. సో నాన్నగారు ఇచ్చే ఆస్తి మీద బ్రతకాల్సిన అవసరం అయితే మాకు లేదు. కానీ నాన్నగారు ఇబ్బంది పడుతున్నారు, అంత వయసులో ఆయనకు అగౌరవపరిచారు అనే ఒక్క రీజన్తోనే నేను మా సిస్టరు ఆయన పక్కన నించున్నామండి. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ప్రాపర్టీ. వీ వాంట్ టు అప్హోల్డ్ హిజ్ డిగ్నిటీ ఇన్ దిస్ లాస్ట్ డేస్ అండి. ఇంకొక కోరిక నాన్నగారికి ఏంటంటే, ఆయన కట్టించిన ఇల్లు, మా మదరు ఎక్కడైతే పోయారో అదే మంచం మీద ఆయన లాస్ట్ డేస్ కూడా ఆయన అక్కడి నుంచే వెళ్ళిపోవాలని ఆయనకు ఒక కోరిక ఉంది. అందుకని మేము సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆ రెసిడెన్స్ అయినా ఓకే, ప్రాపర్టీ వివాదంలో ఉండొచ్చండి, టైటిల్ వివాదంలో ఉండొచ్చండి, కానీ ఆయన ఉండడానికి డిగ్నిఫైడ్గా ఉండడానికి హక్కు అయితే ఆయనకు ఉంది కదండి. దానికోసమని మేము సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మేము ట్రిబ్యునల్కి అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అక్కడ కలెక్టర్ గారు పార్షల్గా ఇచ్చారు, హీ అలౌడ్ మై ఫాదర్ టు లివ్. బట్ నాన్నగారు ముందు నుంచి కూడా నేను ఆ అబ్యూజివ్ చిల్డ్రన్ దగ్గర ఉండలేను, నేను స్వతంత్రంగా ఉండాలి, నేను సేఫ్గా ఉండాలంటే నా ఇంట్లో నేను ఉండాలి, వాళ్ళకి వేరే ఇల్లు ఉంది విశాఖపట్నంలో, అక్కడ వెళ్ళి వాళ్ళు ఉండొచ్చు అని కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందండి. అండ్ నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నేను అక్కడ ఉండలేను అన్నప్పుడు వీ కెనాట్ ఫోర్స్ హిమ్ టు లివ్ విత్ దెమ్. అదండి. సీఎంని కలిసి చాలా రోజులు అయింది, ఈ సమస్యపై ఏమైనా పురోగతి కనిపించిందా? ఆయనకి ఇచ్చిన ఫిర్యాదులో అక్కడ నుంచి ఏమైనా కూడా మీకు న్యాయం చేసే పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయి? తప్పకుండా చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు హీఈస్ వెరీ వైజ్ మ్యాన్ అండ్ విత్ వెరీ ఆయనకేంటంటే నాన్నగారు మదర్ బాగా తెలుసు. ఆయన మన హోటల్లో సెవరల్ టైమ్స్ ఉన్నారు. అంతే ఆయనే కాదండి, ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, ఇంకా అందరూ పెద్ద పెద్ద ప్రముఖులు, ఈవెన్ యాక్టర్ చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ కూడా వచ్చి మన హోటల్ నాగావళిలో అందరికీ నాన్నగారు తెలుసు బాగా. సో ఆయన వెంటనే స్పందించారు, నాన్నగారిని చూడగానే స్పందించారు. తప్పకుండా స్పందనతో ఆగిపోయింది కానీ పరిష్కారం దిశగా ఎక్కడ కూడాను ఫైల్ కదలలేదు. కదులుతాయి సార్, ఎందుకు కదలవండి, తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే న్యాయం మా పక్కనుంది. కొంచెం డిలే అవుతుంది, ఆయన వయసు వల్ల మేము భయపడుతున్నాం, ఏ రోజు ఎలా ఉంటారో చెప్పలేము, 91 years కాబట్టి. బట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అథారిటీస్తో మాట్లాడతారు. ఆయనే చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆయన కంప్లీట్ ప్రొటెక్షన్ స్టేట్ ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. కలెక్టర్ గారు, ఎస్పీ గారికి ప్రైమరీ డ్యూటీ అండి. తప్పకుండా జరుగుతుందండి, కొంచెం ఆలస్యం జరగచ్చు. సమస్యలు ఇప్పుడప్పుడే సర్దుమణిగిపోతాయి, మళ్ళీ
మీ అన్నదమ్ముడు అక్కచెల్లి కలిసి ఆ ఆనందంగా గడిపే రోజులు వస్తాయని అనుకుంటున్నారా? వస్తాయి సార్. ఐఎమ్ పాజిటివ్. ఎందుకంటే వీఆర్ నాట్ గ్రీడీ ఫర్ ప్రాపర్టీ. వీ వాంట్ టు అప్హోల్డ్ మై ఫాదర్స్ డిగ్నిటీ. కనుక ఇప్పుడు బ్రదర్ ఏదైతే ఒక భ్రమలో ఉన్నారో మేము అన్నీ తీసుకుంటామని, అది కరెక్ట్ కాదండి. మాకెంతవరకు హక్కు అంతే మేము తీసుకుంటాం. మా హక్కు అయితే మేము వదులుకోం. కానీ తన హక్కు, తనకు రావాల్సిన ప్రాపర్టీ మీద మా కళ్ళు లేవు, ఆశ లేదు. మాది మేము తీసుకుంటాం, తను తీసుకుంటాడు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే నాగావళి హోటల్ ప్రొపరేటర్ కుటుంబానికి వచ్చిన ఈ కష్టం ఉందో సీఎం దృష్టికి సమస్య వెళ్ళింది. రోజులు గడుస్తున్నా కూడా సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరకకపోయినప్పుడు కూడాను అన్నదమ్ములే కాకుండా స్నేహితులుగా గడిపినటువంటి ఆ ముగ్గురు పిల్లల మధ్యన వచ్చినటువంటి ఈ ఆస్తి తగాదాల్లో తండ్రి ఇంకా బతికే ఉన్నారు. ఆయన సంరక్షణ విషయంలో కొడుకు చేసిన నిర్లక్ష్యం కారణంగా కూతుర్లుగా కాకుండా ఆయన అక్కచెల్లెలుగా చాలా మదన పడుతున్నాం. తమ సమస్య త్వరలోనే పరిష్కారం దిశగా అన్నగా ఆయన గనక ప్రయత్నిస్తే మాత్రం తండ్రి ఇచ్చిన ఆదేశాల మేరకు తమకు రావాల్సినటువంటి ఆస్తులను మాత్రం చట్టబద్ధంగా తీసుకుంటామే తప్ప దురాశకు పోవని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో వివాదానికి కారకులు ఎవరు? ఈ వివాదం ఉంచేందుకు వారి మధ్యన ఒక ఏకాభిప్రాయం వచ్చేందుకు ఆ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో పరిష్కారం దొరుకుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.